ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాల్లో కూడా నరసింహం బాలయ్య సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. ఇక ఓటీటీలో అన్స్టాపబుల్ షోతో బాలయ్య చేసే అరాచకం అంతా ఇంత కాదు. ఎంటైర్ ఆడియన్స్ అన్స్టాపబుల్ షోకు ఫిదా అవుతున్నారు. బాలయ్య ఏ రంగంలో అడుగుపెట్టినా అన్స్టాపబుల్ గా దూసుకెళ్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీలో అడుగుపెట్టి రీసెంట్ గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలయ్యను ఘనంగా సన్మానించింది టాలీవుడ్ ఇండస్ట్రీ. బాలయ్య ఎన్ని విజయాలు సాధించినా నందమూరి అభిమానుల చూపు మాత్రం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పైనే ఉంది. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమా అనౌన్స్ చేస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ షాక్ అయ్యేలా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఆల్రెడీ మోక్షజ్ఞ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. అది కాస్త కొన్ని రోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక నందమూరి అభిమానులు సైతం మోక్షజ్ఞ ఫోటోను ఉద్దేశించి ఓ రేంజ్ లో కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ నటించనున్న సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే ప్రశ్న నందమూరి అభిమానులను తెగ వెంటాడుతోంది. నిజానికి డిసెంబర్ 5న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞతో తాను తీసే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను 2025 జనవరి 3వ వారం నుంచి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ షెడ్యూల్లో మోక్షజ్ఞపై ఓ సాంగ్ కి సంబంధించి కొన్ని మాంటేజ్ షూట్ చేయనున్నట్టు సమాచారం. మొట్టమొదటిగా సాంగ్ తోనే కెమెరాను ఫేస్ చేయనున్నాడు మోక్షజ్ఞ. అయితే ఆ సాంగ్ ప్రత్యేకత ఏమిటో తెలియాల్సి ఉంది. ఎందుకు సాంగ్ తోనే మోక్షజ్ఞ షూటింగ్ స్టార్ట్ కానుందో అఫీషియల్ గా తెలియదు. కానీ ఆ సినిమాలో ఆ సాంగ్ ఎవరు ఊహించని విధంగా ఉండనున్నట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోని మోక్షజ్ఞతో తీసే సినిమా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ ను బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉండనున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఇదే కనుక నిజమైతే ఫస్ట్ సినిమాతోనే మోక్షజ్ఞ వినూత్న ప్రయోగం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. ఇకపోతే హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రేంజే మారిపోయింది. తన నుంచి వచ్చే నెక్స్ట్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి చేరాయి. అందులోనూ నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనుండటంతో ప్రశాంత్ వర్మపై భారీ ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. అందరి అంచనాలకు తగ్గట్టే పక్కా ప్లాన్ తో మోక్షజ్ఞను బరిలో దించుతున్నాడు ప్రశాంత్ వర్మ. మరోవైపు మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న సినిమాను SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.